ఈరోజు మనము బేబీ కార్న్ పన్నీర్ బటర్ మసాలా తయారు చేసుకునే విధానము చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు ఉడకపెట్టిన బేబీ కార్న్ పీసెస్ అండి, కట్ చేసి పొడుగు కట్ చేసి ఉడకపెట్టి పెట్టాను, బాయిల్ చేసి పెట్టాను అనమాట. పన్నీరు జస్ట్ పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇవి బటర్ అనమాట. ఇట్లా ఈ ప్యాకెట్లో వస్తుంది మిల్క్ మిస్ట్, అంటే వేరే బ్రాండ్స్ కూడా ఉండొచ్చు, బట్ ఇలా బటర్ తీసి పెట్టేసుకున్నాను. 2 క్యూబ్స్ జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, పసుపు, కొత్తిమీర, ఆనియన్ టమోటో పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. ఇది సాల్ట్. ఇప్పుడు తయారు చేసే విధానము చూద్దాము. తయారు చేసే విధానము, ముందుగా ఒక కంటైనర్ పెట్టేసుకొని దాంట్లో బటర్ వేసానండి. అది మెల్ట్ అవుతుంది. మెల్ట్ అయినాక ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర కొద్దిగా వేగాక వెంటగా పన్నీర్ ముక్కలు వేసుకోవాలా. పన్నీర్ ఇక్కడే వేసుకుంటాను అనమాట, అంటే ఫ్రై చేసుకుంటాను. బటర్ వల్ల అది వస్తుంది. తర్వాత పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసేసుకోవాలా. ఆల్రెడీ బేబీ కార్న్ బాయిల్ చేసుకున్నా కాబట్టి సపరేట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు. పన్నీర్ ముక్కలు ఇప్పుడు ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఇవి పన్నీరు కొంచెం వేగాయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు పన్నీర్ అవి మనకు కావాలంటే తీసేసుకోవచ్చండి, బట్ ఏమంటే అట్లే పన్నీర్కి కూడా మంచిగా ముక్కలకి మసాలా అంతా పడుతుంది అనేసి అట్లాగే పెట్టాను. ఇప్పుడు ఆనియన్ టమోటో బాగా మిక్సీకి వేసి పెట్టిన పేస్ట్ అండి. ఇప్పుడు బాగా వేయించుకోవాలన్నమాట, ఆ పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకునేది, కొద్దిగా బాగా వేగాలండి. ఆ పచ్చివాసన వెళ్ళిపోయినాక మనము బేబీ కార్న్ వేసుకోవచ్చు. బేబీ కార్న్ ఆల్రెడీ బాయిల్ చేసాం కాబట్టి సరిపోతుంది. ఇప్పుడు బాగా బాయిల్ అయిందండి, పసుపు వేసాను కదా, అందుకే బాగా కలర్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టిన బేబీ కార్న్ పీసెస్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు అది వేసాను కదండి, పన్నీర్ ముక్కలు ఉన్నాయి దాంట్లో, అందులో కార్న్ ఉన్నాయి. ఇప్పుడు తగినంత కారం, కొద్దిగా బాగా ఉడికియాల. కొద్దిగా కారం ఉడికినాక మళ్ళీ లాస్ట్కి ఉప్పేసి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే అనమాట. థిక్నెస్ కోసము మనము పేస్ట్ వేసుకోవచ్చు, క్యాష్యూనట్ పేస్ట్ వేసుకోవచ్చు. నేను తయారు చేసి పెట్టుకున్నాను. యాక్చువల్గా నేను మీకు ఇంగ్రీడియంట్స్లో చెప్పలేదు, మిస్ అయినాను. ఇప్పుడు వేస్తానండి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, అది క్యాష్యూనట్ పేస్ట్ అని, నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. ఏం లేదు, నేను క్యాష్యూనట్ కొద్దిగా వేయించేసి దాన్ని పేస్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట. క్యాష్యూనట్ పేస్ట్ వేశాను. మనకి యాక్చువల్గా నేను కార్న్ పన్నీర్ ఎక్కువ ఉన్నాయన్నమాట పీసెస్, మా పిల్లలకి ఇంట్రెస్ట్ ఎక్కువ, అందుకే ఎక్కువ వేసేసాను. ఇంకా దాని పీసెస్ కోసం గొడవ పడుతుంటారు. మనము బయట కానీ తీసుకుంటే ఇన్ని పీసెస్ అసలు వాళ్ళు ఇవ్వరు, జస్ట్ చాలా తక్కువ ఇస్తారు. ఇప్పుడు ఆల్రెడీ బాయిల్ అయిందన్నమాట. తగినంత ఉప్పు అన్నమాట. తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక 5 మినిట్స్ వేసి ఉడికిచ్చేసి దించడమే అనమాట. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ పన్నీర్, బేబీ కార్న్, బటర్ మసాలా రెడీ అయిందండి. ఇది మనము నాన్స్లోకి, పరోటాలోకి, చపాతీలోకి బాగుంటుంది. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళనమాట. యాక్చువల్గా నేను పీసెస్ ఎక్కువ వేశాను, మా పిల్లలు ఫైటింగ్ చేస్తుంటారనేసి, అందుకని మొత్తం ఆల్మోస్ట్ ఆల్ మీకు పీసెసే కనిపిస్తుంది. ఇప్పుడు 5 మినిట్స్ ఉడికిచ్చేసి సర్వ్ చేసుకోవడమే అనమాట. డిష్ అవుట్ చేసుకోవచ్చండి. బాగా బాయిల్ అయింది, మంచిగా
బేబీ కార్న్, పన్నీర్, బటర్ మసాలా సర్వ్ చేసుకుంటాను ఇప్పుడు. వేడి వేడి పన్నీర్ బటర్ మసాలా రెడీ అయిందండి. నేను పరోటాలకి సర్వ్ చేసి పెట్టుకున్నాను. బాగా టేస్ట్గా ఉంటుంది. బేబీ కార్న్, పన్నీర్, బటర్ మసాలా అన్నమాట. పరోటాలకి సూపర్గా ఉంటుంది. మనకు కావాలంటే నిమ్మకాయ, ఆనియన్స్ వేసుకొని తినొచ్చు, లేదంటే లేదు, ఇలాగే తినొచ్చు. భలే బాగుంటుందన్నమాట. మీరు ట్రై చేయండి. మీ కామెంట్స్ నాకు సెండ్ చేయండి. అదో అండి, పరోటాకి ఇట్లా బటర్ మొత్తం స్ప్రెడ్ చేసేసి ఒక క్యూబ్ బటర్ ఒక పరోటాకి మనం వేసుకుంటాము. యాక్చువల్గా అక్కడ ఏమంతా మనకి ఇవ్వరు హోటల్స్లో అయితే. మన ఇంట్లో అయితే మనం బాగా చేసుకోవచ్చు. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి, సూపర్గా వస్తుంది. మీరు ట్రై చేయండి. అదో అండి, నేను పరోటా కాలుస్తున్నాను. బటర్ బాగా వేసుకొని మనము ఇంకా బటరు ప్లస్ దీంట్లో కూడా బటర్ వేసుకుంటున్నాము కాబట్టి ఇంకా బాగా సాఫ్ట్గా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ పరోటా అండ్ పన్నీర్, బేబీ కార్న్, బటర్ మసాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి.